ఇది యాక్చువల్గా వాళ్ళ మొహం మీద చెప్పాలనుంది, కానీ చెప్పలేను అని మన సబ్స్క్రైబర్ మను గారు తన స్టోరీని మనతో షేర్ చేశారు. నాది లవ్ మ్యారేజ్. 6 years వెయిట్ చేసి ఇంట్లో ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకున్నాము. కానీ మా పెళ్లి టైంలో మా రిలేటివ్స్ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. మా నాన్నకి 6 brothers and 1 sister. అందరికంటే కూడా మా ఫాదరే పెద్ద. ఇంకా మేము ఫినాన్షియల్ గా అన్ని విధాలుగా సెటిల్ అయినామని చెప్పి వాళ్ళకి కుళ్ళు. అయితే నా పెళ్ళప్పుడు చాలా మంది చాలా మాటలు అన్నారు. ఒక బాబాయ్ అయితే వాళ్ళ పిల్లల్ని నా పెళ్లికి కూడా పంపించలేదు. కానీ నా పెళ్ళైన 1 year లోనే ఆ అమ్మాయి వేరే ఎవరినో లవ్ చేసి అతనితో లేచిపోయి పెళ్లి చేసుకుంది. అసలు ఆ అమ్మాయి ఏజ్ లో నాకంటే 10 years చిన్న. నా పెళ్లి టైంలో నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నానని చెప్పి అందరూ మా నాన్న పెంపకం గురించి మాట్లాడారు. అండ్ మా పెళ్లికి కూడా రాలేదు. అలాంటిది వాళ్ళ అమ్మాయే లేచిపోయింది. ఇప్పుడేం చేస్తాడు అతను? మా అత్తకైతే అలా ఆ అమ్మాయి లేచిపోయిన వాళ్ళ మీద ప్రేమ పొంగిపోతుంది. పద్ధతిగా ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకున్న మమ్మల్ని విలన్ లా చూస్తున్నారు అందరూ. ఈ చుట్టాలంటేనే విరక్తి వచ్చేసింది.